ఈ రోజు మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుతున్నాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే తెలుగులో మనం కీళ్ళవాతం అంటామండి. యూజువల్గా ఇది ఎందుకు వస్తుందంటే మన బాడీలో రోగ నిరోధక శక్తి అని ఉంటుంది, దాన్నే ఇమ్యూనిటీ పవర్ అంటారు. అది చేసే పని ఏంటంటే మనకు బయట నుండి ఇన్ఫెక్షన్స్ రాకుండా శరీరంలోకి కాపాడుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందికి వాళ్ళలోని ఇమ్యూనిటీ వాళ్ళ బాడీ మీదే ప్రభావం చూపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి జాయింట్స్ మీద ప్రభావం చూపిస్తుంది, కొంతమందికి లంగ్స్ మీద, కిడ్నీస్ మీద, డిఫరెంట్ అవయవాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అదే జాయింట్స్ మీద చూపిస్తే దాన్నే మనం కీళ్ళవాతం అంటాం, దాన్ని ఇంగ్లీష్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. యూజువల్గా మనం ఇది 30 నుండి 60 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న ఆడవాళ్లలో ఎక్కువగా చూస్తామండి. వీళ్ళల్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే జాయింట్లో నొప్పులు రావడం, పొద్దున్నే లెగంగానే బిగుసుకుని ఉండటం, స్టిఫ్నెస్ అంటారు దాన్ని. చిన్నగా ఈ వాపుల కింద మారుతాయి. అది ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసుకోకపోతే మనకి ఏమవుతుందంటే దాన్నే వంకరలు పోతూ ఉంటాయి, జాయింట్లు డ్యామేజ్ అయ్యి వంకరలు పోతూ ఉంటాయి. యూజువల్గా దీన్ని ట్రీట్మెంట్ చూసుకుంటే మనకి ఇదివరకటి రోజుల్లో చాలా నొప్పులకి పెయిన్ కిల్లర్లు ఇవ్వటం కానీ, స్టెరాయిడ్లు ఇవ్వటం కానీ ఇలానే ఇచ్చేవారు. తాత్కాలికంగా నొప్పి తగ్గేది కానీ ఏళ్ళు వంకరలు పోతానే ఉండేవి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనకి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వచ్చిందండి. దాన్నే ఫస్ట్ మనం ట్యాబ్లెట్ రూపంలో అంటే డీమార్ట్స్ అంటారు, దాన్ని మెథోట్రెక్సేట్, లెఫ్లోనమైడ్, సల్ఫాసాలిడ్ అని కొత్త కొత్త డ్రగ్స్ వచ్చినాయి. ఇవేం చేస్తాయంటే జాయింట్లో వాపులే తగ్గించడం కాకుండా ఏళ్ళు కూడా వంకరలు పోకుండా ఆపుతుంది. కొంతమందికి ట్యాబ్లెట్లతో కంట్రోల్ అవుతుంది, కొంతమందికి ఏమో ట్యాబ్లెట్లతో కంట్రోల్ కాకపోతే మనకి ఫర్దర్ బయోలాజికల్స్ అని ఇంజెక్షన్స్ వచ్చాయి. ఇంజెక్షన్స్ కూడా ఏం చేస్తాయంటే వాపులే తగ్గించడంతో పాటు వంకరలు కూడా పోకుండా కాపాడుతాం. ఇది రీసెంట్ అడ్వాన్సెస్ అండి. దీని అర్థం ఏంటంటే ఎర్లీ స్టేజ్లోనే మనం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని డిటెక్ట్ చేసుకుని కంట్రోల్ చేసుకోగలిగితే పేషెంట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు. లేకపోతే ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోయి ఏళ్ళు వంకరలు అయిపోయి బెడ్ రిడెన్ అవుతాం.